న్యూమోనియా అనేది ఊపిరితిత్తుల లోపల వచ్చే ఇన్ఫ్లమేషన్. మనం ఇన్ఫ్లమేషన్ అంటే పూత అంటాం కదా, నోట్లో పూత వచ్చినట్టుగానే ఊపిరితిత్తుల లోపల పూత వచ్చినప్పుడు దాన్ని న్యూమోనియా అంటాం. ఈ న్యూమోనియా రెండు రకాలుగా రావచ్చు. ఒకటేంటంటే ఈ ఇన్ఫెక్షన్స్ రూపంలో రావచ్చు అనమాట. ఈ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియా వల్ల కావచ్చు, వైరస్ వల్ల కావచ్చు, ఫంగస్ వల్ల కావచ్చు, లేదంటే అందరికీ తెలిసిన పదమైన టీబీ వల్ల కావచ్చు. అలా కాకుండా కొంతమందిలో, ముఖ్యంగా ఈ కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళు, లేదంటే ఎక్కువ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళల్లో కెమికల్ న్యూమోనైటిస్ అని కూడా రావచ్చు అనమాట. అలానే కొంతమందిలో ఈ కొన్ని పడని డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఆ డ్రగ్స్తో కూడా ఈ రకమైన లోపల ఇన్ఫర్మేషన్ రావచ్చు. ఈ ఇన్ఫెక్షన్స్ కానీ చూస్తే బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ, వైరస్ కానీ, టీబీ కానీ ఇవన్నీ సాధారణంగా చిన్నపిల్లల్లోనూ పెద్దవారిలోనూ ఎక్కువగా చూస్తూ ఉంటాం. మధ్య వయసులో ఉండే వాళ్ళల్లో ఎవరికైతే దీర్ఘకాలికమైన ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారో, ఎవరికైతే ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయో, బ్రాంకిఎక్టైసిస్ కావచ్చు, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ కావచ్చు, లేదంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, క్రానిక్ బ్రాంకైటిస్ అంటాం కదా, అటువంటి ఇబ్బందులతో బాధపడే వాళ్ళలోనూ, ముందు ట్యూబర్క్లోసిస్ వచ్చి మానిపోయాక ఏవైతే రంధ్రాలు ఉంటుందో ఫైబ్రోసిస్, వాళ్ళల్లో కూడా న్యూమోనియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ క్రానిక్ ప్రాబ్లమ్స్ అయినా రుమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడేవారు, సార్కాడోసిస్తో బాధపడేవాళ్ళు, యాంక్లోజింగ్ స్పాండైటిస్తో బాధపడేవాళ్ళు, ఇమ్యూనో సప్రెషన్ మెడికేషన్ మీద ఉండేవాళ్ళు, అలానే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన వాళ్ళు, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన వాళ్ళు, వీళ్ళల్లో కూడా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి మిగతా వారితో కంపేర్ చేస్తే చాలా ఈజీగా న్యూమోనియా బారిన పడుతూ ఉంటారనమాట. చాలా వరకు ఏంటంటే ఈ పేషెంట్స్ దగ్గినప్పుడు ఏదైతే కఫం వస్తుందో ఆ కఫాన్ని మనం పరీక్షకు పంపించినప్పుడు క్రిములు ఉన్నాయి, వాటికి ఏ రకమైన మెడిసిన్స్ సరిపోతాయి అనేది ఈ కల్చర్ సెన్సిటివ్ రిపోర్ట్లో మనం చాలా వరకు ఐడెంటిఫై చేసుకోవచ్చు. కొంతమందిలో వెంటిలేషన్ మీద ఉండేవాళ్ళు కానీ, లేదంటే కొంతమందికి పొడి దగ్గు మాత్రమే వస్తూ ఉంటుంది. వాళ్ళల్లో ఈ కఫం రాదు కాబట్టి బ్రాంకోస్కోపీ పరికరం ద్వారా, అంటే ముక్కులోంచి గాలిలో గొట్టంలోకి ఈ టెలిస్కోప్ లాంటి పరికరాన్ని పంపించి ఎక్కడైతే న్యూమోనియా ఉందో అక్కడికి వెళ్ళి ఆ ప్రదేశాన్ని మొత్తం మనం వాష్ చేసి ఆ సెక్రీషన్స్ని ల్యాబొరేటరీకి పంపించినప్పుడు దాని ద్వారా కూడా ఏ రకమైన క్రిములు ఉన్నాయనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. బ్లడ్ టెస్ట్లో WBC ఎంత ఉందో చూసుకోవడం, అలానే కఫం టెస్ట్కి పంపించినప్పుడు ఏ రకమైన క్రిములు ఉన్నాయో కూడా చూసుకోవచ్చు. ఒకసారి సివియారిటీ మనకు అర్థమయ్యాక, ఏ రకమైన క్రిములు ఉన్నాయో తెలిసాక దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ కావచ్చు, యాంటీఫంగల్స్ కావచ్చు, యాంటీవైరల్స్ కావచ్చు, అంటే క్రిమి ఉండే దాని ప్రకారంగా ఏదైతే కల్చర్ సెన్సిటివ్ రిపోర్ట్ ఉందో దాని ప్రకారంగా మెడిసిన్స్ ఇచ్చినప్పుడు చాలా మందిలో న్యూమోనియా క్యూర్ అయిపోతుంది అనమాట. క్యూర్ అవ్వడానికి 7 రోజుల నుంచి 2 వారాలు పట్టచ్చు. కొంతమందిలో మాత్రం, అంటే ఇన్ఫెక్షన్ చాలా సివియర్గా ఉన్నప్పుడు, లేదా క్రిములు డ్రగ్ రెసిస్టెంట్ క్రిములు అయినప్పుడు, మనం ఇచ్చిన మెడిసిన్స్ పనిచేయనప్పుడు వ్యాధి తీవ్రత ఇంకా పెరిగి బ్రీతింగ్ తీసుకోవడం ఇబ్బంది అయ్యి వీళ్ళు వెంటిలేషన్ లాంటి స్థితికి కూడా చేరుకోవచ్చు అనమాట. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు రెస్పిరేటరీ ఫెయిల్యూర్గా మనం పరిగణించి వాళ్ళకి మెకానికల్ వెంటిలేషన్, అంటే ఆర్టిఫిషియల్గా బ్రీతింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది.